హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యాగంటి పుణ్యక్షేత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం లేదా యాగంటి క్షేత్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్మించబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాలను పరవశింపజేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీర బ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తుందని శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీది. ఆలయ చరిత్ర. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మించబడింది. స్థల పురాణానికి చెందిన ఒక కథ. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించవలసిన విగ్రహం కాలి బొట్టనవేలు గోరు విరగడం వల్ల వారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనైన మునీశ్వరుడు శివుని కొరకు తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉందని శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు మునేంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడిగా భక్తులకు దర్శనమివ్వాలని శివుణ్ణి కోరుతాడు. రెండవ కథ. చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనానని గ్రహించి చిట్టెప్ప నేగంటి శివును నీ కంటి అంటూ ఆనందంతో నృత్యం చేస్తాడు. ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ కూడా ఉంది. ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం పోషింపబడింది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి శివలింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలో దేవతామూర్తులుగా ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గుహలు ఉన్నాయి. శ్రీ అగస్త్య మహాముని వారి గుహ. ఈ గుహలో అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 మెట్లు ఉన్నాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడ నుండి ఇతర గుహలకు, పలు పుణ్యక్షేత్రాలకు స్వరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మొలిచే సమయంలో కాలి బొట్టనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలు అందుకోకూడదని, అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్ఠింపబడిందని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతి ప్రత్యామ్నాయంగా మారుతుందని చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్లు కొంత సౌకర్యంగా ఉంటాయి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ. ఈ గుహలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకల గుహ అని కూడా అంటారు. ఈ గుహలో నుండి బనగానపల్లి పట్టణ సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ దారి మూయవేయబడింది. యాగంటి బసవన్న. ఇక్కడి ముఖ మండపంలో స్వయంభుగా వెలిసిన యాగంటి బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టి పడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉంటుందేమో అన్నట్లు అనిపిస్తుంది. ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఈ మాటని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారించడంతో ఇక్కడి నమ్మకం మరింత పెరిగింది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడని శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడింది.
యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. కాకులకు శాపం. యాగంటిలో కాకులు కనిపించకపోవడాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటన వేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపం అనేది ఏదో తలెత్తడంలో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్ల ఇక్కడ కాకులు కనిపించవని చెబుతారు.